నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. పశ్చిమ బెంగాల్ సీఎం ఫైర్ బ్రాండ్గా పేరొందినటువంటి మమతా బెనర్జీ ఆమె ఏ అడుగు వేసినా కొంత విభిన్నంగా కనిపిస్తూ ఉంటుంది. రాజకీయాల్లో ఆమె రూట్ దీదీ రూటే సపరేట్గా చెప్పుకోవాలి. ఎందుకంటే అందరి నేతలు ఒక తీరైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక పార్టీల అధినేతల్లో కొంత దీదీ రూట్ సపరేట్గానే ఉంటుంది. అంటే ఇవాళ ఇండియా కూటమిలో కొనసాగుతున్నటువంటి దీదీ ఆ పార్టీల అధినేతలందరూ కూడా ఒక దారి అయితే ఈమెది మరో దారిగా చెప్పుకోవాలి. అంటే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వాస్తవానికి కూడా విపక్ష పార్టీలను అట్లాగే ఆ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఒక రకంగా షాక్ ఇచ్చారని చెప్పుకోవాలి. విపక్ష ఇండియా కూటమిలో ఆమెది ఎప్పుడూ ఒక ప్రత్యేకమైనటువంటి విధంగానే కనిపిస్తూ ఉంటుంది. అనేక భిన్నాభిప్రాయాలు దీదీ వ్యక్తం చేస్తూ ఉంటుంది. మరి గతంలో కూడా కూటమిలో చేరతారా లేదా అనేది కూడా చాలా రోజులు సస్పెన్స్లో పెట్టినటువంటి మమత ఆ తర్వాత కూటమిలో చేరారని, కానీ బయట నుంచి సపోర్ట్ చేస్తారని ప్రకటించారు. మొత్తానికి కూటమిలో భాగంగా టీఎంసీ ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అదే కూటమిలోనే లెఫ్ట్ పార్టీలపై కూడా ఆమె విమర్శలు సంధిస్తారు. లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకోలేమని, వారిని ఓడించే బెంగాల్లో అధికారంలోకి వచ్చామని కూడా టీఎంసీ చాలాసార్లు చెప్పినటువంటి పరిస్థితి. దీంతో ఇవాళ విపక్ష కూటమి ఎన్నాళ్ళు నిలబడుతుందా అనేది కూడా కొంత డౌట్ చాలా మందికి వచ్చింది. అంటే మ్యాజిక్ ఫిగర్కు ఆమడ దూరంలో నిలిచినటువంటి ఇండియా కూటమి వచ్చే 5 ఏళ్ల వరకు కూడా నిలబడుతుందా లేదా అనే అనుమానాలు కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే మమతా బెనర్జీ ఒక భిన్న స్వరం వినిపించారు. విపక్ష సీఎంలకు భిన్నమైనటువంటి మార్గాన్ని ఆమె ఎంచుకున్నారు. అంటే కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో విపక్ష రాష్ట్రాలకు అన్యాయం చేశారని, బడ్జెట్ కేటాయింపుల్లో మొండి చేయి చూపారని ఇండియా కూటమి నేతలు వరుసగా విమర్శలు సంధిస్తూ ఉన్నారు. కేంద్రాన్ని ఎక్కుపెడుతున్నారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో నిలదీస్తున్నారు. ఇందుకు నిరసనగానే ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని కూడా తాము బాయ్కాట్ చేస్తున్నట్టు కొందరు ముఖ్యమంత్రులు స్వయంగా ప్రకటించారు. అయితే ఇవాళ సబ్కా సాత్ సబ్కా వికాస్ అట్లాగే 2047 నినాదంతో ఇవాళ నరేంద్ర మోదీ నీతి ఆయోగ్ సమావేశం జరగబోతోంది. దీనికి తమిళనాడు ముఖ్యమంత్రి అట్లాగే స్టాలిన్, కర్ణాటక సిద్ధరామయ్య, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హిమాచల్ సీఎంగా ఉన్నటువంటి సుఖ్వేందర్ సింగ్ సక్కులు కూడా ఈ మీటింగ్ హాజరు కామని తెగేసి చెప్పారు. మరి పంజాబ్ సీఎంగా ఉన్నటువంటి భగవత్ మాన్ కూడా ఇదే ప్రకటన కూడా చేశారు. మరి ముందుగా మమతా బెనర్జీ కూడా నీతి ఆయోగ్ సమావేశాన్ని బాయ్కట్ చేయాలనే ఆలోచనలో ఉన్నప్పటికీ అందుకే తన ఢిల్లీ పర్యటన కూడా వాయిదా కూడా వేసుకున్నట్లుగా కూడా వార్తలు పెద్ద ఎత్తున వినిపించాయి. కానీ ఆల్ ఆఫ్ సడన్ తాజాగా ఆమె ఆ నిర్ణయాన్ని మార్చుకొని ఆ వార్తలను కొట్టిపారేసి తాను నీతి ఆయోగ్ సమావేశానికి హాజరవుతారని కుండబద్దలు కొట్టారు. అయితే శనివారం ఢిల్లీలో జరిగినటువంటి ఈ సమావేశానికి ఆమె హాజరయ్యారు. ఆమె శుక్రవారమే ఢిల్లీకి బయలుదేరి వెళ్ళిపోయారు. ఢిల్లీలో మకాం వేశారు. ఢిల్లీ టూర్ వెళ్ళడానికి ముందే మీడియాతో మాట్లాడినటువంటి మమత ఖచ్చితంగా ఈ నీతి ఆయోగ్ మీటింగ్లో పాల్గొన్న అంశం మీద కూడా స్పష్టత ఇచ్చారు. అంటే బెంగాల్ పట్ల చూపిస్తున్నటువంటి రాజకీయ వివక్షపై నీతి ఆయోగ్లోనే నిరసన తెలియజేస్తానంటూ కూడా ఆమె తనదైనటువంటి శైలిలో రెస్పాండ్ అయ్యారు. కేంద్ర బడ్జెట్లో బెంగాల్ ఇతర విపక్ష రాష్ట్రాల పట్ల వివక్ష చూపుతున్నారని ఆమె ఫైర్ అవుతూనే దాన్ని తాము ఎప్పటికీ అంగీకరించబోమంటూ కూడా చెప్పి నీతి ఆయోగ్ సమావేశంలోనే తన వాణి కొంత బలంగా వినిపిస్తారంటూ కూడా ఆమె చెప్పుకుంటూ వచ్చారు. అందుకు అనుమతించినటువంటి పక్షంలో ఖచ్చితంగా నిరసన తెలిపి సమావేశాన్ని బాయ్కాట్ చేస్తారంటూ కూడా మమతా బెనర్జీ పూర్తి స్థాయిలో ఖండించి చెప్పారు. గతంలో ఇండియా కూటమిలో కొనసాగినటువంటి మమత కూడా ప్రధాని అభ్యర్థి అంశంలో కూడా మమతనే కొంత డిఫరెంట్ ఒపీనియన్ షేర్ చేసింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాహుల్ గాంధీని ప్రకటిస్తారా లేదా అన్న అంశం మీద కూడా ఆమె క్వశ్చన్ చేసింది. సో దీదీ ఎక్కడున్న రెబల్గానే ఉంటూ తనదైనటువంటి శైలిలో దీదీ రూటే సపరేట్ అంటూ కూడా ప్రూవ్ చేసుకుంటుంటారు. మరి నీతి ఆయోగ్ సమావేశంలో మరి ఈమె ప్రధాని నరేంద్ర మోదీని క్వశ్చన్ చేస్తారా లేదంటే కనుక బాయ్కాట్ చేస్తారా? ఇదే కొంత హాట్ టాపిక్గా మారుతుంది. మీరు కూడా దీదీ రూట్ సపరేట్ అని మీరు భావిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూమ్లో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్‌ట్యాగ్ యూ.